రాజకీయ నాయకులకి మాటలు మార్చేటువంటి అలవాటు ఉంటుంది. అది సహజంగా ఉన్నటువంటి విషయం. కానీ మేధావులకు కూడా మాటలు మార్చేటువంటి అవకాశం ఉందంటే బహుశా వాడు ఎవరికన్నా అమ్ముడు పోయో లేకపోతే ఎవరికన్నా ఊడిగం చేస్తే అటువంటి మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక మేధావిని చూపిస్తా. ఆ మేధావి మొన్నటిదాకా మా ప్రాంతం వెనుకబడే విధంగా కుట్ర చేస్తున్నారు, మేము ఊరుకోము, మేము సహించం, మేము అంత అమాయకులమా, మాకు ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పేసి అసలు మామూలుగా కాదు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ అదే నాయకుడు ఈరోజు అబ్బాయి అలాంటిది ఏం లేదండి, ఆయన చెప్పిన ప్రతిపాదనకు మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం, పైపెచ్చు ఆయన చెప్పిన దాంట్లో ఇది ఉంది, అది ఉంది, తోటకూర ఉంది, గోంగూర ఉందని చెప్పేసి మాటలు మారుస్తున్నాడు. మరి ఇలాంటి వీళ్ళు మేధావులు అనాలా, లేకపోతే ఆయన ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయినటువంటి బానిస కుక్కదనాలా? ఎందుకు ఈ పదాన్ని నేను వాడుతున్నానంటే, ఈ పదాన్ని ఎందుకు వాడానో మీకు నేను చివరిలో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైంది. సరే, ఎవరు అతను, ఏంటి సంగతి అని అంటే, రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డి. ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 2019లో అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మనకి కూడా బహుశా దక్షిణాఫ్రికా విధానంగా మనకు కూడా 3 రాజధానులు ఉండొచ్చునేమో అన్నాడు 2020. తర్వాత జూలై 31న ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని 3 రాజధానులు అంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్స్ అంటూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీని మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ అమరావతి అనేటువంటి స్టాండ్ మీద ఉన్నప్పుడు ఈ రాయలసీమ మేధావుల ఫోరం సంఘం అయినటువంటి ఈ పురుషోత్తమ రెడ్డి బయటకు వచ్చి, రాయలసీమ ప్రజలు అభివృద్ధి చెందటం మీకు నచ్చదా, రాయలసీమ ప్రజలకు రాజధానితో పని లేదా, రాయలసీమ ప్రజలుకి అసలు కనీస వసతులు కూడా కల్పించాలి, అభివృద్ధి చూస్తే మీరు ఓర్చుకోలేరా అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఊకదంపుడు మాటలు మాట్లాడాడు. అప్పట్లో ఎప్పుడు అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చినా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమకి జ్యుడిషియల్ క్యాపిటల్ కావాలి అంటూ నకిలీ ఉద్యమాలు చేపించాడు. విద్యార్థుల చేత 3 రాజధానులు కావాలంటూ ఉద్యమం నడిపించాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అనే అంతకుముందు ప్రతిపాదించిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు ఆ మేధావి ఏం మాట్లాడుతున్నాడో, ఆ మేధావి ఇప్పుడు దాకా రాయలసీమని అభివృద్ధి చేయాలి, కర్నూలు కూడా మీరు గుర్తించాలని చెప్పినటువంటి ఆ మేధావి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరందరూ ఇప్పుడు ఈ వీడియోలో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీ స్నేహితులకి అలాగే మీ బంధువులకి షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా మీరు నాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ చిన్నపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సో ఒకసారి మన రాయలసీమ మేధావుల సంఘానికి అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు గారు అమరావతిలో విజయవాడ లేదు, గుంటూరు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు గారు అమరావతిలో విజయవాడ లేదు, గుంటూరు లేదు. కాబట్టి ఆ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా మచిలీపట్నం అనుకొని విజయవాడ కొని గుంటూరు. అది ఆయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్లో అమరావతి కూడా ఉంది, అమరావతి ఉంది. అట్లాగే అమరావతితో పాటు అంటే ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ మీద అడిషనల్ కిస్మిస్ వేస్తాం కదా, కిస్మిస్ లేకపోతే స్ట్రాబెర్రీ లాంటి ఫ్లేవర్స్ అవి వేస్తాం కదా, అట్లాగా మచిలీపట్నం విజయవాడ గుంటూరు కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అమరావతిలో గుంటూరు విజయవాడ రెండూ లేవు. అది కర్నూలు కదా ఉండాల్సింది నీ లెక్క ప్రకారం, మళ్ళీ ఇదేంటి విజయవాడ గుంటూరుకు వచ్చావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసి జ్ఞానోదయం చేశాడా? ఇక రాయలసీమలోకి ఈ 3 రాజధానులు అనేటువంటి ఆట బంద్ చేసేద్దాం, ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే దాన్ని తెరపైకి తీసుకొద్దామని చెప్పి ఒక జ్ఞానోదయం చేశాడా? మామూలుగా బుద్ధుడికి ఏదైతే బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయితే మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకున్నాక ఆయన ఇచ్చినటువంటి డబ్బులతోటి మీకు జ్ఞానోదయం అయింది. ఎందుకంటే ఈయన రాయలసీమ నా హక్కు, రాయలసీమ కోసం నేను చావటానికైనా సిద్ధంగా ఉన్నా, రాయలసీమకు క్యాపిటల్ కావాలి అని చెప్పి అరిసినటువంటి ఈ ఊరకొక్క
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయినటువంటి వీడు బానిస కుక్కే వీడు. ఈ ఊర కుక్క ఇవాళ మావీగన్, మచిలీపట్నం, విజయవాడ లేకపోతే గుంటూరు కలిపినటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కర్నూలు కావాలని ఉద్యమం చేసావు కదరా, రాయలసీమకు ఒక క్యాపిటల్ కావాలని పోరాటం చేసావు కదా, రాయలసీమ ప్రజల తరపున, మేధావుల పూర్వం తరపున నువ్వు మాట్లాడావు కదా. మరి రాయలసీమ ప్రజలు అభిప్రాయం ఏంటో కనుక్కొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడికి? అభిప్రాయం ఏంటో కనుక్కొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా? ఇవాళ మావీగన్ చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందిద్దా? రాయలసీమ డెవలప్మెంట్ అయిద్దా? అంటే ఏంటి ఇంత పిచ్చితనంగా మాట్లాడుతున్నారు? ఇంత ప్రజల్ని ఏమార్చే విధంగా ఏ ఎండక ఆ గొడుగు పట్టే పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇది నంది అంటే నంది అంటున్నారు, ఇది పందిరా అంటే పంది అంటున్నారు. అది నంద్యా పంద్యా అనేది కూడా తెలుసుకోకుండా, చూసుకోకుండా కనీసం మాట్లాడుతున్నారు. ఈయన నేను అడిగేది ఏంటంటే, మరి గత 5 ఏళ్ళు 3 రాజధానులు కావాలి, మా రాయలసీమకు కూడా కావాలని కర్నూలులో మాకు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమం చేసి, కొట్లాటలు చేసి, వేలాది మంది విద్యార్థులను రోడ్ల మీద నిలబెట్టి ధర్నాలో పెట్టి పాల్గొన్నావు కదా. మరి అలా విద్యార్థులకు ఏం సమాధానం చెప్తావు? ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? మరి నువ్వు రాయలసీమ అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి మేధావిగా నువ్వు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు వెనక్కి తీసుకుంటున్నావంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్యాకేజీకి అమ్ముడు పోయినటువంటి కుక్కలు మీరు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా నేను చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా మేధావులు ముసుగులు వేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ సందర్భంలో ఎవరు అవసరమో, ఎవరితోటి పని ఉంటుందో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రప్పించి మీడియా ముందు మాట్లాడిస్తూ ఉన్నాడు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా చెప్పాల్సిన టైంలో మీకు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. ఆల్రెడీ పార్టీల గుణపాఠం చెప్పారు. 3 రాజధానుల పేరుతోటి రాష్ట్రానికి రాజధాని లేకుండా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం చేసి రాష్ట్ర ప్రయోజనాలు, మీ ప్రాంత ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మీకు కూడా సమాధి కట్టి మీకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. తొందరలోనే సంసిద్ధమై ఉన్నారు. పురుషోత్తమ రెడ్డి ఇన్ని రోజులను వెనకాల ట్యాగ్ లైన్ తగిలించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆడమన్నట్టల్లా డూడు బసవన్నలాగా ఆడి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేసి ఈరోజు మీడియా ముందుకొచ్చి మావీగన్ అద్భుతంగా ఉంది, మావీగన్ బ్రహ్మాండంగా ఉంది, మావీగన్లో అమరావతి కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మరి ఇంతకుముందు ఇవాళ మావీగన్ బదులు కర్నూలు రాజధాని ఏది, విశాఖపట్నం రాజధాని ఏది? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెప్పిన ప్రతిపాదనే కదా. ఈరోజు ఆ ప్రతిపాదన ఎందుకు ఉపసంహరించుకుంటున్నావు? నీ ప్రతిపాదన బట్టి మేము వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు, ఉద్యోగులు ధర్నాలు చేశారు, మా ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసమని మేము పోరాడాము. కానీ ఈరోజు నువ్వు మావీగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చావు. ఇది తప్పు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఆ రోజు అమరావతి స్టాండ్ మీద ఉన్నారు, ఈరోజు అమరావతి స్టాండ్ మీద ఉన్నారు. మళ్ళీ నువ్వు ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పాల్సినటువంటి ఈ సన్నాసి వెధవా కానీ దాన్ని అంతా కూడా పక్కన పెట్టి మావీగన్ అద్భుతంగా ఉంది. రాయలసీమ ప్రజల్ని మేము ఇన్నాళ్ళు కేవలం రాజకీయాల కోసమే వాళ్ళని వేమార్చాము, రాజకీయాల కోసమే ప్రజల్ని మేము అమాయకులను చేశాము అనే విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి డబుల్ గేమ్ ఆడేటువంటి 2 నాలుకలు కలిగినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని నేను రాయలసీమ ప్రజలకు ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తాను.